రాసుకునే బ్రెయిలీ డైరీ. అవును నాన్న, ఇంట్లో ఇలాంటి డైరీలు మీరు రాయడం నేను చూసాను. సరే నాన్న, మీరు చదువుతూ ఉండండి. నాకు ఆఫీస్ కి టైం అవుతోంది, నేను వెళ్ళొస్తాను. వచ్చాక నాతో చెప్పండి ఆ డైరీలో గొప్పగా ఏ ఉందో. ఆల్రెడీ సగం చదివేశానమ్మా, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సరే నాన్న, జాగ్రత్తగా ఉండండి. బాయ్. సైలెంట్ గా రా, ఎవరైనా చూస్తారు. త్వరగా రా, త్వరగా రా. ఇక్కడే ఉండుంటుంది. ఈ రోజు వాడి ఫోటో ఎలాగైనా చూసి తీరాలి. కేస్ స్టడీలో నా సైకోపాత్ ఫోటో దొరికింది. నా కేస్ స్టడీ ఎక్కడుందో చూడు. సరే, ఓకే ఓకే. గర్ల్, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నారు? కేస్ స్టడీ రిఫరెన్స్. చిన్న డౌట్. రిఫరెన్స్? ఇక్కడ ఫోటోస్ ఫైల్స్ దొంగిలించడానికి వస్తారా? నౌ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? డోంట్ డూ ఇట్ అగైన్. ఊళ్ళో ఏమో హత్యలు చేస్తూ తిరుగుతున్నాడు, వీళ్ళేమో ఫైల్స్ వెతుకుతున్నారు. సారీ ప్రభు, ఈసారి కూడా నీకు యుఎస్ వీసా రిజెక్ట్ అయింది. వచ్చే వరకు వెయిట్ చేయగలుగుతాం. సార్ కాపాడండి సార్, ప్లీజ్ సార్. హాస్టల్లో ఉండే కొంతమంది కుర్రాళ్ళు నా వెంట పడుతున్నారు సార్. ప్లీజ్ సార్, కాపాడండి సార్, ప్లీజ్ సార్. సార్, బాయ్స్ హాస్టల్లో తాగేసిన దగ్గర తప్పుగా నడుచుకోబోయారు సార్. దయచేసి కాపాడండి సార్. ఏ అమ్మాయి అయినా ఈ టైంలో బాయ్స్ హాస్టల్ కి వెళ్తుందా? నా బాయ్ ఫ్రెండ్ కి బర్త్డే అని కేక్ కట్ చేయడం కోసం వెళ్ళాను సార్. బాస్, ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసని చెప్పండి సార్. తెలుసు సార్ కి తెలుసు. మీకు తెలుసు కదా సార్? చెప్పండి సార్. తెలుసు తెలుసు తెలుసు. తెలియదు సార్. ఏంటి సార్, ఒక అడ్వకేట్ అయ్యండి ఇలా చేస్తారంటే సార్? నా బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టారు. అదే తెలియదని చెప్పారు కదా. రా, సార్ ని వెళ్ళనివ్వు. ఎంతమంది అమాయకుల్ని లవ్ చేసి మోసం చేస్తుంటావు. వెళ్ళి వాళ్ళ దగ్గర చిక్కుకో. సార్, నేను అలాంటి అమ్మాయిని కాదు సార్. 8 ఏళ్లుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నాను సార్. ఏమన్నా? ఏమన్నావమ్మా? 8 ఏళ్లుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నావా? అవును సార్, 8 ఏళ్లుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నాను. కానీ ఒక్కసారి కూడా వాడిని టచ్ చేయలేదు సార్. వాడిని టచ్ అయినా లేదా? లేదు సార్. నమ్మలేకపోతున్నానమ్మా. కావాలంటే మీరు నా బాయ్ ఫ్రెండ్ ని అడగండి సార్. అవును సార్, అవును సార్. 8 ఏళ్ళుగా నన్నే లవ్ చేస్తాను సార్. ఒక్కసారి కూడా టచ్ చేయనివ్వలేదు సార్. మీలాంటి వాళ్ళు ఎక్కడుంటారమ్మా? మీలాంటి వాళ్ళని ఇలా చూడటమే కష్టంగా ఉందమ్మా. ఎవరో తెలియదని చెప్పా, ఇప్పుడు మంచివాడిలా మాట్లాడుతున్నా? మీరు అనుకుంటున్నట్టుగా నేనేమి మంచివాడిని కాను. నాకు అమ్మాయిలు చూస్తేనే పడదయ్యా. కానీ ఇలాంటి అమ్మాయిల్ని మనం కాపాడాలి, నాశనం చేయకూడదు. వదలండి, నన్ను వదలండి. అయ్యో, వాన 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 వాన. ప్రియా, నన్ను కాపాడండి.
హ్యాపీ బర్త్డే వర్షిని. బర్త్డేకి గిఫ్ట్ అంతా పంపించావు నువ్వు నాకు అంత స్పెషల్. అవును, గిఫ్ట్ ఎలా బట్ కానీ ఆ టెడీ బేర్ అదొకలాగా ఓకే బట్ క్యూట్ గానే ఉంది. నా కోసం ఒకటి చేస్తావా? చెప్పు బేబీ వాట్ ఇస్ ఇట్? నేనే ఆ టెడ్డీ బేర్ అనుకుని కౌగిలించుకుని పడుకుంటావా? హౌ లాంగ్ మేడం? మ్యామ్ there's a surgery going on inside. మీరు అడిగిన డాక్టర్ రాహుల్ రెడ్డియే దానికి చీఫ్ సర్జన్. ఆపరేషన్ త్వరగా అయిపోతుంది అనుకుంటా. పవన్ డాక్టర్ గారి కోసం వచ్చారు. చెప్పండి మేడం. సార్ నేను డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా, ఏ డాక్టర్ మేడం? డాక్టర్ రాహుల్ రెడ్డి. ఏమంటున్నారండి? ఎంత పెద్ద డాక్టర్, అతన్ని మీట్ అవ్వలేరు. రే అదే చెప్తున్నాను కదా, 2 hours గా వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి రమ్మను. రేయా, మీరు నేను ఆయన గర్ల్ ఫ్రెండ్. పో. గర్ల్ ఫ్రెండా? అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదండి. పెళ్లి ఈడికి వచ్చిన 2 అమ్మాయిలు ఉన్నారు. ఏదో తప్పు కొడుతోంది. ఎన్నిసార్లు నీకు చెప్పాను నన్ను చూడటానికి హాస్పిటల్కి రావద్దని, పార్కింగ్ ప్లేస్ లోనే వెయిట్ చేయమని? తర్వాత రా. లేదు, నేను ఎప్పుడు పార్కింగ్ లోనేగా వెయిట్ చేస్తాను. కానీ నేను చెప్పిన 2-3 hours తర్వాతే కదా నువ్వు వస్తున్నావు. అందుకే నువ్వు నిజంగా పని చేస్తున్నావా లేదని తెలుసుకోవడానికి. డౌట్ తీరిందా? చెప్పు. ఏంట్రా, నేను పిలిచినా కూడా నాతో రావట్లేదు. నా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వట్లేదు. కానీ వాళ్ళందరూ నేను చూడాలని అంటున్నారు. నేను తీసుకెళ్లి అందరి దగ్గర ఇంట్రడ్యూస్ చేయాలని నాకు ఆశగా ఉండదా? హే, నీ పేరు ప్రసాద్ అని పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పాను అంతే. బట్ ఈసారి నో ఎక్స్క్యూజెస్ రాహుల్. గుర్తుందా, ఇవాళ రాత్రి మీ అమ్మని మీట్ చేయిస్తానన్నా. ఆమెని చూడాలని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ప్రామిస్, తప్పకుండా తీసుకొస్తాను. బాయ్. లవ్ యూ. ఐ టు. బాయ్. బాయ్. కొంచెం మాట్లాడేసరికి తల తిరుగుతోంది. కటింగ్ వేస్తే గానీ వర్కౌట్ అవ్వదు. నువ్విది కొనిచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు పార్దు. చెప్పను మామయ్య. తల్లి లేని పిల్లని గారవంగా పెంచాను. నా పరువు మంట కలిపింది పార్దు. నేనెళ్ళి దాన్ని అడుగుతాను. నిజం చెప్పవేని అడుగుతా. మామోయ్, ఒక తండ్రిగా కూతురి దగ్గర అని ఎలా అడుగుతారు మావయ్య మీరు? అవును కదూ. చి కర్మ. కన్న తండ్రి తన కూతుర్ని అలా అడగలడు చెప్పు. మనసంతా బాధగా ఉంది పార్దు. నువ్వు వెళ్ళి వేదవల్లిని అడుగు. వెళ్ళి బాబు వెళ్ళు. ఇదిగో చూడు, బాగా ఓపెన్ గా అడుగు. అడుగు. వేదా, ఏంటి చెప్పు. మావయ్య అడిగి రమ్మని చెప్పారు. ఏం అడగమన్నారు? ఆ, నువ్వు ఏమైనా చేసావా అని అడగమన్నారు. నేను కాదు, మామయ్య. అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అయ్యయ్యో వేదా, నేను నీ మీద అనుమానం పడతానా? నేను చెప్పా మన అగ్రహారపు పిల్ల అలాంటి పని చెయ్యదు అని. కాని మామయ్యే నమ్మను అంటున్నాడు. ఆయన నమ్మనని చెప్పారా? దీనికన్నా అసహ్యంగా చెప్పారు. ఒక అమ్మాయికి